హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు కొత్త బ్రాండ్ ఒకటి తిరుపతిలో ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయండి. బ్రాండ్ నేమ్ వచ్చి డెజావు అనేది. ఇది వచ్చి యాక్చువల్గా హర్యానా కంపెనీ అనమాట. ప్రస్తుతానికి మనకు హైదరాబాద్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందన్నమాట. వీళ్ళ దగ్గర ఒక 10-12 మోడల్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర వచ్చి ఒక 4-5 మోడల్స్ ఉన్నాయి. వీటి గురించి నేను ఒక 2 వీడియోస్గా పెడతాను. మీకు ఫస్ట్ 2 వీడియోస్ పెడతాను. ఒకటి వచ్చి 9 బోట్ అనేది, ఇంకొకటి వచ్చి E9 అనేది. 2 మోడల్స్ అయితే నేను మీకు వీడియో పెడతాను అనమాట. నెక్స్ట్ 2 మోడల్స్ గురించి ఒక వీడియోలో అయితే పెడతాను. మీకు క్లియర్గా గమనించండి వెహికల్స్ ఎలా ఉన్నాయి అనేది. చాలా అమేజింగ్గా ఉన్నాయి. అది కూడా అండర్ 1 lakh లోపల మనకు 80 కిలోమీటర్స్ నుంచి 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనమాట. మీకు అండర్ 1 lakh లో వస్తుంది కాబట్టి అందరూ దీన్ని తీసుకోవచ్చు. అలాగే వెహికల్స్ కూడా బాగున్నాయి అనమాట. మీరు రండి, షోరూమ్కి వచ్చి తీసుకోవచ్చు అనమాట. తిరుపతి రేణిగుంట పోయే రూట్ లో మనకి షోరూమ్ అయితే కాటన్ మిల్ దగ్గర, అలాగే బిగ్ వింగ్, హోండా బిగ్ వింగ్ కి ఆపోజిట్ లో అయితే వస్తుంది అనమాట. మనము మొత్తం క్లియర్ గా మీకు ఈ వీడియోలో మనం దీని గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం ముందుగా 9 బోట్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ గురించి చూసాం. ఈ వెహికల్ మీరు చూసుకుంటే చూడడానికి ఎంత లుక్ ఉందో చూడండి. ఫ్రంట్ నుంచి మనకు డిఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్ కానీ, మనకు అలాగే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానీ, ముందర షైనింగ్ కానీ, అలాగే మనకు విజర్ టైప్ అయితే ఇచ్చారు. అది కూడా బాగుంది. ఆ సైడ్ లో మనకు ఇండికేటర్స్ ఉండే ప్లేస్ కూడా చాలా సూపర్ గా ఉంది అనమాట. 12 inches టైర్స్ తో వస్తుంది. డ్యూయల్ డిస్క్ బ్రేక్ వస్తుంది అనమాట. ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ వస్తుంది. మీకు టైర్స్ కూడా 12 inches టైర్స్ తో వస్తుంది. డిస్క్ కూడా చూడండి, పెద్ద డిస్క్ అయితే ఇచ్చారు. మీరు 200 mm డిస్క్ అయితే ఇచ్చారు అనమాట. దీంట్లో వెహికల్ మీకు బ్యాటరీ వచ్చి లెగ్ పోర్షన్ లో బ్యాటరీ అయితే వస్తుంది. మీకు మోడ్స్ కూడా గమనించండి. హార్న్ గానీ, రివర్స్ మోడ్ ఉంది. అలాగే మీకు ఇండికేటర్స్ కానీ, మనకు అదే విధంగా మనకు హజార్డ్ స్విచ్ కానీ, మనకు లైటింగ్ కానీ, అలాగే పార్కింగ్ మోడ్ అని అన్ని కూడా దీంట్లో ఏది వీళ్ళు స్కిప్ చేయలేదని చెప్పొచ్చు అనమాట. వెహికల్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయండి. మనకు స్టార్ట్ చేసుకోవడానికి ఇదే మనకు మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా పైన స్విచ్ అయితే ఇచ్చేసారు. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒక్కొక్కటి మీరు చూడండి, 3, 2, 1 ఈ విధంగా 3 ఉంటాయన్నమాట. మీకు బ్రాండింగ్ కూడా పైన ఇచ్చేసారు చూడండి, డెజావు అని. ఈ విధంగా బ్రాండింగ్ కూడా పైన వచ్చేస్తుంది. డిస్ప్లే కూడా మీకు చూసే పెద్ద డిస్ప్లే అయితే వచ్చింది అనమాట. కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు అన్ని దీంట్లోనే ఉంటుంది అనమాట. బ్యాటరీ ఇండికేషన్ కానీ, అలాగే మనకు ఓడోమీటర్ కానీ, స్పీడోమీటర్ కానీ అన్ని కూడా వీళ్ళు దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. వెహికల్ కూడా మీకు చాలా కంఫర్ట్ గా ఉంది. మీరు వెహికల్ వచ్చి చూసారంటే మీకు అర్థమవుతుంది. దీంట్లో వీళ్ళు చూడండి, అలాగే దీనికి స్మార్ట్ కార్డ్ లాంటి ఆప్షన్ కూడా తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డ్ తో మీరు వెహికల్ ని ఆన్ చేయాలంటే స్మార్ట్ కార్డ్ తోనే ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయాలంటే స్మార్ట్ కార్డ్ తోనే ఆఫ్ చేయొచ్చు అనమాట. చూస్తున్నారు కదా, కార్డ్ తో మనం డిస్ప్లే పైన ప్రెస్ చేసి చూపించినా కూడా చాలండి. అలా చూపిస్తే చాలు, మనకు ఆన్ అయిపోతుంది అనమాట. అలాగే మనం చూపిస్తే ఆఫ్ అయిపోతుంది. అంటే కీలెస్ ఎంట్రీ లాంటి ఆప్షన్ అనమాట. అది ఆ స్మార్ట్ కార్డ్ తోనే వాడుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనకు కీ కూడా చూడండి, మనకు అలారం కానీ, అంతే వెహికల్ ని ఎవరైనా టచ్ చేసినప్పుడు సౌండ్ రావడం, అలారమ్స్ కానీ, ఇలాంటి అన్ని కూడా దీంట్లో వీళ్ళు పొందుపరిచారని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసే USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. అంతేకాకుండా ముందర ఒక చిన్న గ్లవ్ బాక్స్ అయితే ఇచ్చాడు. అది కూడా మనకు ప్రామిసింగ్ గా ఉందండి, చాలా బాగుంది. ముందర హుక్ కూడా ఇచ్చారు చూడండి. అంటే వీళ్ళు కాస్ట్ ఇది వచ్చి 80,000 అండి. కాస్ట్ ఇది 80,000 లో ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మనకు 80 kilometers వరకు రేంజ్ అయితే వస్తుంది. 80 to 100 kilometers వరకు, అంటే మనం పోయే స్పీడ్ ని బట్టి. ఇది వచ్చి 45 to 50 kilometers వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. మీకు బూట్ స్పేస్ కూడా గమనించవచ్చు. ఒక హెల్మెట్, మనం నా హెల్మెట్ అండి ఇది. హెల్మెట్ పెట్టిన తర్వాత ఎంత స్పేస్ ఉందో చూడండి. మినిమం 35 liters వరకు బూట్ స్పేస్ అయితే ఉందండి. చాలా పెద్దదిగా ఉంటుంది. మీకు యాక్చువల్ గా మీకు దీంట్లో పూర్తిగా మీకు కనబడకపోవచ్చు. మీరు వెహికల్ నేరుగా వచ్చి చూసారంటే మీకు అర్థమవుతుంది అనమాట. అలాగే ఫుట్ బోర్డ్ మీద వేసుకునే మ్యాట్ కానీ, మనకు మిర్రర్స్ కానీ అన్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ కూడా మీరు గమనిస్తే మనకు కూర్చోడానికి కుషన్ టైప్ అయితే ఇచ్చారు. అలాగే ఇద్దరు ఫ్రీగా కూర్చొని వెళ్ళొచ్చు. మనకు బ్యాటరీ అయితే ఇక్కడ వస్తుందండి. ఇప్పుడు ఇది బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకు వచ్చి 60 volts 36 Ah బ్యాటరీ అయితే ఇందులో వస్తుందండి. మనం దీంట్లో డ్యూయల్ బ్యాటరీ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళు సింగిల్ బ్యాటరీతో వీళ్ళు ఫిట్ చేశారు. అలాగే మనకు మోటార్ అయితే వస్తుంది. 1500 watts మోటార్ వస్తుంది అనమాట. దీంట్లో మనకు ఇంచుమించు 50 kilometers 45 to 50 kilometers వరకు స్పీడ్ అయితే వెళ్తుంది. మనకు తక్కువ స్పీడ్ లో పోయామంటే కనుక ఖచ్చితంగా ఒక 25 to 40 kilometers లోపల వెళ్తే మనకు ఈజీగా ఒక 80 kilometers నుంచి 90 kilometers వరకు మనకు మైలేజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మీరు గమనించవచ్చు. ఇంకా నెక్స్ట్ వెహికల్ మీరు చూస్తున్నారు కదా ఎలా ఉందనేది. ఇది వచ్చి సెకండ్ వెహికల్ అండి. దీని పేరు వచ్చి E9 మోడల్ అనమాట. మీరు గమనించవచ్చు, పైన మీకు E9 అని రాసింది చూడండి. ఇది కూడా సేమ్ మనకు బడ్జెట్ రేంజ్ లోనే వస్తుందండి. ఇది వచ్చి మనకు 75,000 కి అయితే ఇది వస్తుంది. సేమ్ మనకు డిస్ప్లే చూడండి ఎలా ఉందనేది. కొత్త టైప్ అయితే డిస్ప్లే తీసుకొచ్చారు. దీంట్లో మనకు పార్కింగ్ మోడ్ ఉంది, అలాగే హార్న్స్ కానీ, అలాగే మనకు హజార్డ్ స్విచ్ ఉంది. ఇందులో కూడా మీరు గమనించండి, పైన హజార్డ్ స్విచ్ అయితే ఇచ్చేసారు. అంటే చిన్న వెహికల్స్ లో కూడా వీళ్ళు అన్ని ఏది మిస్ చేయకుండా వెహికల్స్ అయితే తీసుకొచ్చారనమాట. దీంట్లో మనకు 10 inches టైర్స్ వస్తాయండి. అలాగే ఫ్రంట్ మనకు డిస్క్ వస్తుంది, బ్యాక్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. మోటార్ మనకు 1000 watts మోటార్ అయితే వస్తుంది అనమాట. దీని సాయంతో మనకు 40 kilometers వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. మనకు దీంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవడానికి స్లాట్ పైన ఇక్కడే ఇచ్చేసారు చూడండి. అలాగే మనకి కింద USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఈ విధంగా మనకు 2 పక్కనే ఇచ్చేసారండి. అలాగే మనకి ఇక్కడ చిన్న గ్లవ్ బాక్స్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడే గ్లవ్ బాక్స్ కూడా వచ్చేసింది చూడండి. గ్లవ్ బాక్స్ ద్వారా కూడా మనం ఫోన్ ఛార్జింగ్ అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. మనకు కీస్ అయితే వీళ్ళు ఈ విధంగా కీలెస్ ఎంట్రీ లాంటిది, అలారం లాంటిది అన్ని కూడా దీంట్లో ఇచ్చేసారనమాట. అలాగే మనకు కీస్ అయితే ఈ విధంగా వస్తుందండి. దీంట్లో డ్యూయల్ కీస్ అయితే ఇస్తారు. డిస్ప్లే అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. హజార్డ్ స్విచ్ చేసినప్పుడు డిస్ప్లే ఎలా వస్తుందో చూడండి. రౌండ్ గా మనము తిరిగి చూడొచ్చు. మీకు హజార్డ్ స్విచ్ పైన వేసినప్పుడు మనకు చుట్టూ లైటింగ్స్ అయితే బాగా కనపడుతుంది అనమాట. అంటే మనం ఎక్కడైనా టర్న్ అయ్యేటప్పుడు ఈ మాదిరిగా హజార్డ్ స్విచ్ చేయడం వల్ల అన్ని లైట్స్ వర్క్ అవుతాయి. ముందర మనకు LED హెడ్ ల్యాంప్స్ అయితే ఈ విధంగా ప్రొజెక్టర్ హెడ్
ల్యాంప్స్ అయితే వస్తాయి అనమాట. డిఆర్ఎల్ లైట్స్ కూడా ఉంటాయి, అలాగే ఇండికేటర్స్ కూడా ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ చూడండి హైట్ ఎంత ఉంది అనేది, బ్యాక్ సైడ్ మంచి కూర్చున్నప్పుడు ఆనందంగా ఆనుకొని కూర్చోవచ్చు అనమాట. అంత బాగా దీంట్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మీకు 1000 వాట్స్ మోటార్ అయితే ఇచ్చారనమాట. దీని సాయంతో మనకు 45 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. వెహికల్ కూడా మీకు చాలా బాగుంటుంది, అంటే ఇది డే టు డే యూసేజ్ కి బాగుంటుందండి. బూట్ స్పేస్ కూడా మీరు గమనించండి, 25 to 30 లీటర్స్ బూట్ స్పేస్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. లోపలికి గుంత మారి ఉంది, ఎందుకంటే ఇల్లు కాళ్ళ దగ్గర బ్యాటరీ తీసుకొని రావడం వలన, మన కాలు పెట్టుకునే ప్లేస్ లో బ్యాటరీ ఇవ్వడం వలన మనకి ఇంత స్పేస్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. అలాగే మనకి ఇక్కడ ఎంసీబీ కూడా ఇక్కడే ఉంది. వెహికల్ అన్ని మీకు గమనించవచ్చు. మనకు ఇవి డే టు డే యూసేజ్ కి చాలా బాగుంటాయండి. అలాగే ఆఫీస్ వెళ్లే వాళ్ళకి కానీ, లేదా ఇంటికాడ మనకు పిల్లల్ని స్కూల్ కి తీసుకుపోవడానికి, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి వీటికి అయితే చాలా బాగుంటాయండి. మీకు ఛార్జింగ్ టైం కూడా ఒక 4 to 5 అవర్స్ లోపల ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. వెహికల్ కూడా చాలా బాగున్నాయి. అంతేకాకుండా వీళ్ళ దగ్గర సర్వీస్ కూడా అండి, A to Z వెహికల్స్ కి మీరు సర్వీస్ అయితే చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర. అంటే ఒక సాఫ్ట్వేర్ కి సంబంధించింది, అంటే మనం కంప్యూటర్ కి సంబంధించి ఏదైనా ఉంటే తప్పనిస్తే అవి కాకుండా మిగతా నార్మల్ వెహికల్స్ అన్నిటికీ బీగాస్ కానీ, అలాగే మనకు లూనా ఉంది కదా, అలాంటి వెహికల్స్ కానీ, కెనెటిక్ కానీ, మనకు సహారా వెహికల్స్ కానీ, ఇలాంటి ఏ వెహికల్స్ కైనా కూడా వీళ్ళు సర్వీస్ అయితే చేస్తారు. సర్వీస్ కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట. అంతేకాకుండా బ్యాటరీస్ కూడా వీళ్ళు ఇవ్వడం మొదలు పెట్టారు. మీకు ఏ వెహికల్స్ కైనా కూడా వీళ్ళు బ్యాటరీలు రెడీ చేసి ఇస్తారనమాట. బ్యాటరీ కావాలన్నా చేస్తారు, మోటార్స్ కావాలన్నా చేస్తారు, అలాగే సీటింగ్స్ కానీ, లేకపోతే మీకు సైడ్ లో మనం పట్టుకోవడానికి కావాల్సిన లివర్స్ కానీ, హ్యాండిల్స్ కానీ, ఏది కూడా మీరు పోయి అడిగారంటే మీకు వాళ్ళు రెడీ చేసి ఇస్తారనమాట. బీగాస్ లాంటి వెహికల్స్ కి వీళ్ళే సర్వీస్ చేసిస్తున్నారు. బాగుంది. ఇప్పుడు ఒకవేళ వెహికల్ తీసుకున్న వాళ్ళు బీగాస్ వెహికల్ ఇప్పుడు షోరూమ్ తిరుపతిలో లేదు, లేకపోయినా వీళ్ళైతే సర్వీస్ చేస్తున్నారు అనమాట. ఒక్కాయ కానీ ఇలాంటి చాలా వెహికల్స్ కి, చాలా కంపెనీస్ కి వీళ్ళు సర్వీస్ అయితే చేస్తున్నారు. సర్వీస్ గురించి మీరు ఆలోచించాల్సిన పనే లేదు. వెహికల్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర బాగున్నాయి. మీరు షోరూమ్ రండి, షోరూమ్ వచ్చి చూసారంటే మీకు చాలా మల్టీ బ్రాండెడ్ షోరూమ్ ఇది. యాక్చువల్ గా ముందు ఒకాయ షోరూమ్ అనమాట. దాన్ని వీళ్ళు ఒకాయ సర్వీసింగ్ సరిగా లేదు కాబట్టి, అంటే వాళ్ళు స్పేర్స్ సరిగా మనకు ప్రొవైడ్ చేయడం లేదు కాబట్టి వాళ్ళు దాన్ని తీసేసి మల్టీ బ్రాండ్ షోరూమ్ గా దీన్ని చేసేసారు. చాలా వెహికల్స్, చాలా కంపెనీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు వచ్చి చూసారంటే మీకు లగేజ్ వెహికల్స్ కానీ, అలాగే మీకు కావాల్సిన వెహికల్స్ మీకు దీని లోపల ఉంటాయి అనమాట. మీకు అన్ని అండర్ 1 lakh లోపల అయితే వచ్చేస్తాయి. మీరు వెళ్ళి చూసి కావాలంటే వెహికల్స్ తీసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ 2 వెహికల్స్ కు అంటే డ్యూయల్ మనకు 2 బ్యాటరీస్ పెట్టుకొని వాడుకునే విధంగా వీళ్ళు అప్డేట్ అయితే చేశారు. మీకు 2 బ్యాటరీస్ అంటే మీకు గమనిస్తే సింగిల్ బ్యాటరీ అంటే మనకు 60 వాట్స్ 36 AH సింగిల్ బ్యాటరీ 100 కిలోమీటర్స్ రేంజ్ అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అలాగే మీరు డ్యూయల్ బ్యాటరీ వేసుకునేటట్టయితే 2 బ్యాటరీస్ వస్తాయి. 2 కూడా 60 వాట్స్ 36 AH తోనే వస్తాయి. అప్పుడు మీకు 120 వాట్స్ మనకు 72 AH అయితే వస్తుంది. అంటే మనకు 180 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే వస్తుంది అనమాట. 2 బ్యాటరీలు పెట్టడం వల్ల 2 లిథియం అయన్ బ్యాటరీతోనే వస్తాయి. మీకు గ్రాఫిన్ బ్యాటరీస్ అవన్నీ కాదండి, లిథియం అయన్ బ్యాటరీస్ తోనే వస్తాయి. కాబట్టి మీకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా కాస్ట్ పరంగా చూసుకుంటే మనకు డ్యూయల్ బ్యాటరీతో అయితే కనుక మనకు 9 వోల్ట్ కి అయితే 1,20,000 అయితే పడుతుందండి. అలాగే మనకు E9 కి అయితే కనుక 1,05,000 పడుతుంది డ్యూయల్ బ్యాటరీతో. మీరు 2 వెహికల్స్ మీరు చెప్తున్నాం కదా డ్యూయల్ బ్యాటరీస్ తో, ఇవి మనకు ఈ రేట్ అయితే వస్తాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంతే, మీరు షోరూమ్ కావాలంటే వెళ్ళి చూడండి. మీరు వీళ్ళని క్లియర్ గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్ని ఫైనాన్స్ లో ఉన్నాయి, మీకు ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది. అండర్ 1 lakh కాబట్టి నెట్ క్యాష్ తో తీసుకోవచ్చు, బానే ఉంటుంది వెహికల్స్. మీరు వెళ్ళి షోరూమ్ వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.